ఏకబిదిని చెప్పు, జల్లి చెప్పు, మళ్ళీ ఇంగ్లీష్ మంత్రులు వస్తాడు. దొరాయ్ అవకాడు హిందీ పనులు వచ్చిండు. అరే గమ్మునుడు, మయ్య నువ్వు ఎందులో మాట్లాడతావు? పోయి చాపాలి లేక గట్టినే మాసేసి మాసేసి. నువ్వు ఏడవబోకు, నా బిడ్డవు కాదు, నా కమలవు కాదు. ఏం తల్లి నువ్వెందుకు ఏడ్చావు? ఏమీ లేదు డాక్టర్ గారు, మా చిన్నబాబు జ్ఞాపకం వచ్చారు. ఓ అదే సంగతి. రావచ్చా? రా. విశేషం? గురుచరణాలు ఆశ్రయించి విన్నవించుకో. రా. విన్నవించుకో. మనశ్శాంతి లేక పరితపిస్తున్నాను స్వామి. లభిస్తుంది, అది మా చేతిలో పని. ఐహిక బంధాలన్నీ ఆశ్రమానికి అర్పించి ఆ తరువాత నీకు నిశ్చింత మనశ్శాంతి చేరువవుతుంది. ఐహిక బంధాలంటే ఆస్తి పాస్తులని గురువుల వారి వాక్యం. సమ్మతమేనా? అలాగే స్వామి. సంతోషం. ఎవరున్నా అయినా నువ్వు? నేనొక జమీందారు కుమారుణ్ణి స్వామి. జమీందారు కుమారుడువా? సరి సరి, అర్థమైంది నీ మనోవ్యత. ప్రాయశ్చిత్తం చేసుకో, శిష్యుణ్ణిగా స్వీకరిస్తా. శిష్య, ఈ దీనుణ్ణి తీసుకువెళ్ళి పునీతుణ్ణి చెయ్యి. ఓం శాంతి శాంతి శాంతి. స్వామివారు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధిలోకి. అక్కడ ఆ
ఆనంద స్వరూపి అయిన పరమాత్మను ప్రత్యక్షం చేసుకుని ముఖాముఖిని సల్లాపిస్తారు. ఆ పవిత్ర స్థలంలోకి ఇతరులు ఎవ్వరూ వెళ్ళరు. వెళ్ళితే అపాయం. పదం పద. కమలవా, ఓ కమలా, ఎవరు నువ్వు? నేనయ్యా, కమ్మల్ని. నువ్వు కమలా? అవునయ్యా, నీ కూతుర్ని, కమ్మల్ని. కాదు, నువ్వు నా కూతురు కాదు. అర్థమైంది. డాక్టర్ సాబ్, ఎవరి అమ్మాయి? కూర్చొని చెప్తాను. హైదరాబాద్ నుంచి మీరు వస్తుండగా దారిలో మీ కూతురు కమల కనబడకుండా పోయింది. మీ జ్ఞాపకం ఉందా? ఓ, యాద ఉంది. ఆ సంఘటన మీ మనసును చాలా కలవరపెట్టింది. దాంతో మీ మతి కూడా చెల్లించింది. తరువాత ఒక రోజున ఈ అమ్మాయిని నా డిస్పెన్సర్లో మీరు చూచారు. తప్పిపోయిన మీ కూతురు కమలే అనుకుని ఇంటికి తీసుకొచ్చారు. పేద పిల్ల, చాలా దొడ్డ మనస్సు. ఈ అమ్మాయి మూర్తి అనే శ్రీమంతుల కుర్రాడికి మనసిచ్చి తన తల్లిదండ్రులకి ఇంటికి దూరం కావాల్సి వచ్చింది. మీ పరిస్థితి చూసి మనస్సు కరిగి రాత్రి మగళ్ళు కంటికి రెప్పల్లా మీకు సేవ చేసింది. నిజానికి నా మందు కంటే ఆవిడ చేసిన ఉపచారమే మీకు స్వస్థత చేకూర్చిందని చెప్పచ్చు. ఓ ఘటన. డాక్టర్ సాబ్, ఆమె పేరు అమృతం. అమృతం. డాక్టర్ సాబ్, మీరు ఏంటి ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అమృతం, అమృతం బిడ్డ. ఏం బిడ్డ ఈ మురుగు దుస్తులు వేసుకుంటేవి? ఏమీ లేదయ్యా, భగవంతుడు దయవల్ల మీరు ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళొస్తాను. ఏడబోతా బిడ్డ నీగి నిడిచి? వారితో చెప్పకుండా వచ్చాను. వారు నా కోసం వెతుకుతూ ఉంటారు. వారెవరు కమలవ్వా? మా చిన్నబాబు గారు. గది గదా సంగతి. బిడ్డ, మీ అయ్యకంతా ఎరికలే. డాక్టర్ సాబ్ చెప్పుండు. బిడ్డ, దేవతల్లో వచ్చినావు, దిక్కులేనని ఆదుకున్నావు. ఇక నువ్వే నా పెట్టు. నువ్వు ఏడాబో పనిలే, ఏడనే ఉండు బిడ్డ. మరి చిన్నబాబు? ఆ కథా కమ్మేసి నేను చూసుకుంటా, నువ్వు ఫికర్ పడద్దు. లక్షణంగా ఏమే ఉండు బిడ్డ. నీ కొంగ చెప్పాలతో అమాయక ప్రజల్ని మోసం చేసి ఆశ్రమం పేరట వాళ్ళ ఆస్తుల్ని మింగి కామకలాపం సాగిస్తున్నావు ఆ పాత కూడా. ఈ పవన జపమాలకి, పవిత్ర తిలకానికి, పరమ సాధువులకి తలవంపు తెచ్చే ఈ నీచ కృత్యాన్ని మాత్రం సహించను. ఇప్పుడే నీ బండారం బయటపెడతాను. బయట పెడతావు? అసలు నువ్వు ప్రాణాలతో బయటపడితే కదా. బయట పెడతావా? హత్య హత్య, గురుగారి హత్య, గురుగారిని హత్య చేశాడు. రండి రండి రండి, గురుగారిని హత్య చేశాడు. ప్రాసిక్యూషన్ సాక్ష్యం తమరు విన్నారు. ముద్దాయి మూర్తి
జీవితం మీద విసుగుతూ శాంతి కోసం హరిహరదాసు ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. అక్కడ తనకు శాంతి లభిస్తుందని మనసారా నమ్ముకున్నాడు. కానీ అతనికి ఏం లభించింది? కలలో కూడా తలతరాని దుర్నయం కళ్లకు కనిపించింది. ఉన్న కొంచెం శాంతి కూడా మన్నైపోయింది. ఉద్రేకంతో స్వామీజీ మీదకి లంఘించాడు, హత్య చేశాడు. ఈ హత్య తెలిసే కావాలనే చేశాడని చెప్పడానికి ఏమీ సందేహం లేదు. ఈ పరిస్థితులన్నీ పరిశీలించి మీ నిర్ణయం తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏమవుతుందో ఏమో. భయపడకండి అంకుల్. అదిగో మా లాయర్ గారు లేచారు. మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, మా మిత్రులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తమకు అవసరమైన విషయాల గురించి మాత్రమే వెలుగుచ్చారు. ఈ కేసులో పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుంది న్యాయ నిర్ణయం చేయడానికి సాధ్యం కాదు. ముద్దాయి శాంతికాంక్షతో ఆశ్రమంలో చేరాడని వారు అంగీకరిస్తున్నారు. ఆశ్రమాన్ని గురించి కానీ ఆశ్రమాధిపతి హరిహరదాసును గురించి కానీ ఆ క్షణం వరకు ముద్దాయికి ఏమీ అనుమానం లేనట్టే వారి భావన కూడా. శిష్యుడి విధంగా తన ఏకాంత సేవకి అభ్యంతరం కలిగిస్తాడని ఆ సన్యాసికి కూడా సందేహం లేదు. కానీ ఆ దురదృష్ట రాత్రి హఠాత్తుగా ఆ సంఘటన ఏర్పడింది. ఆ రహస్య మందిరంలో శిష్యుడిని చూడగానే గురువు గారి గుండె లాగిపోయింది. తన గుట్టు బట్టబయలైందన్న భయంతో, మూర్తిని హత్య చేస్తే తన రహస్యం కప్పిపుచ్చుకోగలనన్న దురుద్దేశంతో కత్తి దూసి స్వామీజీ ముద్దాయి మీదికి లంఘించాడు. ఈ సందర్భంలో ముద్దాయి మూర్తి నిరాయుధుడుగానే ఆ రహస్య మందిరంలో ప్రవేశించాడన్న సాక్షుల మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పైగా సన్యాసి కడుపులో గుచ్చుకుని ఉన్న కత్తి ఆ సన్యాసిదేనని మీరు గుర్తుంచుకోవాలి. ఆత్మరక్షణ కోసం మూర్తి ప్రయత్నించిన సంఘర్షణలో ఆ స్వామీజీ కాలు జారి తన చేతిలో ఉన్న కత్తి మీద తానే వరిగి మరణించాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకు నిదర్శనం ఆ కత్తిపిడి మీద ఉన్న అతని వేళ్ల గుర్తులే చాలు. పైగా ఇతరులు పొడిస్తే గాయం అలా ఉండదని, ఆ సన్యాసి తన్ను తానే పొడుచుకుని ఉంటాడని డాక్టర్లు చెప్పిన సాక్ష్యం ఈ వాదాన్ని గట్టిగా బలపరుస్తోంది. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే మూర్తి దోషి కాడని నిస్సందేహంగా తేలుతోంది. ఇదే నా ప్రార్థన. మెంబర్స్ ఆఫ్ ది జ్యూరీ, ఈ కేసు విచారణ మీరు శ్రద్ధగా గమనిస్తూ వచ్చారు. విచారణ ప్రారంభంలోనే తెలిపినట్లు ముద్దాయి నేరాన్ని గూర్చి సహేతుకమైన సందేహం మీకు కలిగితే ఆ ప్రయోజనాన్ని ముద్దాయికే కలుగజేయండి. ధర్మ పరిశీలన చేసి మీ నిర్ణయం తెలుపండి. The decision of the jury. ముద్దాయి దోషి కాడని మా అందరి అభిప్రాయం. మూర్తి, నీవు నేరం చేయలేదని జ్యూరీ నిర్ణయించారు. వారి నిర్ణయంతో నేను ఏకీభవించి నిన్ను విడుదల చేస్తున్నాను. మా వాడికి ప్రాణదానం చేశారు వకీల్ గారు. మీ ఉపకారం ఆ జన్మాంతం మర్చిపోలేను. ఇందులో నా ఉపకారం ఏముందండి? అది నా ధర్మం. ఇక నాకు కావాల్సింది మన మూర్తి పెళ్లి విషయం. అవునట్టు, లేకపోతే మళ్ళీ ఏ ఆశ్రమానికన్నా పారిపోగలడు. క్షమించండి వకీల్ గారు, నా పెళ్లి ప్రస్తావన ఎత్తకండి. నన్ను బలవంతం చేయకండి. ఇందులో బలవంతం ఏముందబ్బాయి? ఒకసారి పిల్లలు చూడు, నచ్చకపోతే పెళ్ళనక్కర్లేదు. ఓకే సార్, మీరు అతనికి ప్రాణదానం చేశారు. మీ మాట ఎలా కాదంటాడు? థ్యాంక్ యూ. మిస్టర్ మూర్తి, మీరెంతగా చెప్తున్నారు. అలాగే పిల్లలు చూస్తాను. తరతరాలుగా రకరకాలుగా
అవుతారా సారు పాట ఎలా ఉంది? బ్రహ్మాండ బాండంగా ఉంది సారు. ఒక్క సంగీత జ్ఞానమే కాదు అంకుల్, మంచి లోక జ్ఞానం కూడా ఉంది. బాబుగారు ఏమి అనుకోకండి, తమరు ఏ వ్యాపారం చేస్తుంటారు? వ్యాపారం కడుపు నిండా కానా, కంటి నిండా సోనా, బాకీ టైంలో షికారు కర్నా. అంటే ఏట వేట దోమలకి ఏట. బావగారు చమత్కారానికి అంటున్నారు కానీ ఏ వ్యాపారం లేకపోతే ఇటువంటి భవంతి, ఈ వెండి బంగారు సామాన్లు, ఈ జవహరి ఎలా వస్తాయి? అవు ఉన్నది. పోయిన యుద్ధంలో 10 లక్షల లెక్క కమాయించాం. ఉన్నది ఇద్దరం, నేను నా బీటీ. ఇంకా గడించి ఏం చేయాలి? చాలు 10 లక్షలు 10 తరాల వరకు చాలు. బావగారు మీ సంబంధం మాకు నచ్చింది. సంతోషం, చాలా సంతోషం. బాబు గారు బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పుకుంటున్నారా అంకుల్? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఇష్టపడాలి. దట్ ఈస్ ద పాయింట్. మిస్టర్ పర్వతాలు, వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారు. మీకేమన్నా అభ్యంతరమా? ఓ గట్నే తర్వాత తగలకూడదు. వకీల్ సాబ్ పద్యమాన అలవాట్లు కొత్త. లేండి పోతాం, లేండి లేండి. నన్ను చూడాలనుకుంటున్నారా? చూడండి. అలా చూస్తున్నారే, బహుశా నా అందం మీకు నచ్చలేదేమో. అదే మాట, అదే రూపు, అచ్చంగా ఆమె. ఎవరామె? ఇంతకు ముందు నన్ను ఎప్పుడైనా మీ కల్లో చూసారా? కళ కాదు, నిజంగానే. ఇంతకు ముందు మా ఇంట్లో ఒక దాసి పిల్ల ఉండేది. అచ్చంగా ఆమెవన్నీ మీ పోలికలే. వాట్? నన్ను మీ దాసిదాంతో పోలుస్తున్నారా? చూడండి మిస్టర్, మీ పేరేమిటో నాకు తెలియదు కానీ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. మా ఫాదర్ని పిలుస్తాను. దాదీ. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అసలు విషయం నేనామెని. ఓ చాలు చాలు, అర్థమైంది. మిమ్మల్ని చూడగానే ఆమె జ్ఞాపకానికి వచ్చింది. అయితే నన్ను చూడడానికి ఎందుకు వచ్చారు? ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేదు. కానీ ఆమె ఇంకా మీ మనసులో మసులుతూనే ఉందిగా? అవును, ఆమె నా హృదయంలో మానని గాయం చేసిపోయింది. ప్రపంచంలో ఎటువంటి మహత్తర ఆనందం కూడా ఆ గాయాన్ని మాన్చలేదు. మానవుడు ఒక్కసారి ప్రేమిస్తాడు. ఆ తొలి ప్రేమలో తరితీపి నా జన్మాంతం మర్చిపోలేడు. క్షమించండి, నేను ఇక్కడికి రావడం పొరపాటైంది. మంగళం మాంగళ్య దేవతాయ నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆర్చన సమర్పయామి, హస్తయో అర్జున సమర్పయామి, పాదయో పార్శ్వ సమర్పయామి. 5 రూపాయలు వెల్కమ్ టు యూ మిస్టర్ ఇన్స్పెక్టర్. మోస్ట్ వెల్కమ్ టు యూ. ఎవరా ఎక్కడ? వెంటనే వెళ్ళి ఇన్స్పెక్టర్ గారికి అవ్వల రకం సంపదపడ్డా. నిలబడే ఉన్నారే, లోపల దయచేయండి. దయానిధి గారు, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? అమృతం హత్యానేరంలో మీకు సంబంధం ఉందని విన్నాం. హత్య? అమృతాన్ని నేనెందుకు హత్య చేస్తాను? నేను నిర్దోషిని. వకీల్ గారు, నిలుచున్న పళాన నిమిషాల మీద నేనే సహాయము చేయలేను. ఇది పోలీస్ కేసు. పోలీస్ కేసు కానివ్వండి, మరి ఏ కేసైనా కానివ్వండి, ఈ పరగణాలో కల్లా మా అంకుల్ లక్షాధికారి. ఏదో చక్రం అడ్డు వేయండి. యూ మస్ట్ డూ సంథింగ్. లాభం లేదు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్నేళ్లకి మా ఇంట్లో దీపం పెట్టే కోడలు రాబోతుంది. నా కోరిక నెరవేరబోతుంది.
కాస్త కనికరించండి. ఈ సంతోష సమయంలో ఈ అనర్థం తప్పించండి. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ దయానిధి. చట్టానికి పెళ్లికి ఏమీ సంబంధం లేదు. మీరు నా వెంట రాక తప్పదు. ఆగండి. అమృతం. దయానిధి గారు త్వరగా కదలండి. రక్షించండి వకీల్ గారు, నా పరువు కాపాడండి. ఎలాగైనా ఈ ప్రమాదం తప్పించండి. మీ ఎత్తు ధనం కుమ్మరిస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు వకీల్ గారు, నేను బంగారం చేస్తాను. బంగారు కత్తితో ఉరితాటిని కొయ్యలేరు దయానిధి గారు. ఎడారిలో నీటి కోసం వల్లాడే బాటసారికి బంగారంతో దప్పి తీరదు. ప్రపంచంలో ఐశ్వర్యమంతా ధారబోసిన ఒక్క ఆవగింజంత ఆనందమైన కొనలేని రోజు జీవితానికి ఒకసారి తప్పకుండా వస్తుంది. ఇప్పుడే వస్తాను. ఈ డబ్బు లోపల పెట్టి ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. అరే దయానిధి గారు ఖూనీ కూడా. ఆ వంశం తేడే అంతా నెత్తులు తాగడం, కుత్తుకులు కోయడం వాళ్ళకది అలవాటే. చేసేది శివ పూజలు, దూరేవి దొమ్మరు గుడిసెలు. ఈనాడు నా పరువుకి, మీ శక్తికి పరీక్షా సమయం. రండి రండి, నా ప్రాణాలు రక్షించండి. నా సుఖం, నా పిల్లల సుఖం గమనించకుండా మిమ్మల్ని ఇంతవరకు గౌరవించాను, పువ్వులతో పూజించాను, పొరుల రక్తంతో మిమ్మల్ని వృద్ధి చేశాను. మీ సేవాఫలంగా నన్ను పొందలేదు. నా శిరస్సు ఖండించి నా రక్తం కళ్ళ దూడబోతున్నారు. ఈ సమయంలో నా పరువు కాపాడలేరా? కాపాడలేరా? నన్ను ఉరి శిక్ష నుంచి తప్పించలేరా? పోలీసులు నా కోసం కాసుకున్నారు. మృత్యు ద్వారాలు నా కోసం చెరికి వేయబడ్డాయి. నన్ను రక్షించడం మీ చేత కాదా? చెప్పండి, జవాబు చెప్పండి, మాట్లాడండి. నవ్వుతున్నారా? నా అవస్థ చూసి నవ్వుతున్నారా? అర్థమైంది, అర్థమైంది. ఇన్నాళ్ళు అందున్నాయి నిరుపేదల రక్తం పీల్చి మీ నుదుట రక్త తిలకం తీర్చాను. మీరు నా మిత్రులు కాదు, మీరే నా శత్రువులు, మీరే నా పాలిటి మృత్యు స్వరూపాలు. మీ గొంతు పిసిగేస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను. అంకుల్, మిస్టర్ దయానిధి, ఓపెన్ ది డోర్. పోలీసులు అంకుల్, అంకుల్ పరుగు చేయాలనుకుంటున్నారా? అది మీ సరికాదు. ఈ దయానిధి గౌరవం ఎవరు నవ్వులు బాధ చేయలేదు. మీరు మూర్ఖులు, మీరు మూర్ఖులు. ఈ దయానిధి గౌరవం ఎవరు నవ్వులు. మిస్టర్ దయానిధి, అంకుల్ త్వరగా పంపించండి. అంకుల్, అంకుల్ నన్ను అడిగించండి. సమయానికి మేము వచ్చాం కనుక సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేది. చేసిన నేరం తప్పించుకోవడానికి మరో నేరం చేస్తున్నారా? నేను అవమానం భరించలేను. నన్ను తాగివ్వండి. ఎవరికి తెలియకుండా చెప్పు. నన్ను అడిగించండి. నన్ను తాగివ్వండి. నేనే అవమానం భరించలేను. నన్ను తాగివ్వండి. నన్ను తాగివ్వండి. రండి అంకుల్, మీకేం భయం లేదు, మేమున్నాగా. ఇన్స్పెక్టర్ గారు, దయానిధి గారు, వెళదాం రండి. వకీల్ గారు ఆగండి. దయానిధి నిరపరాధి కాదు, అమృతాన్ని హత్య చేయించాడు. లేదు, అమృతం బ్రతికే ఉంది. అమృతం బ్రతికే ఉంది. బ్రతికే ఉంది. ఈమె అమృతం. అమృతం అమృతం బ్రతికే ఉంది. ఈమెనా అమృతం? అవు ఇన్స్పెక్టర్ సాబ్, ఈమె అమృతం నా పిచ్చి కుదరడానికి సహాయపడ్డది. నా బిడ్డలాగా పెంచుకుంటున్నా. అయితే మాకు అందిన వార్త నిరాధారమైనదన్నమాట. మిస్టర్ దయానిధి, ఐఎమ్ వెరీ సారీ. కానిస్టేబుల్. వకీల్ గారు, వకీల్ గారు, మీరు సాధారణ మానవులు కాదు, దేవతా స్వరూపులు. నా కొడుకుని నాకు దక్కించారు. నన్ను ఈనాడు మృత్యుముఖంలోంచి తప్పించారు. అవును, తప్పించాను.
కానీ నీ దురాశాపాశం నుంచి నా తండ్రిని మాత్రం రక్షించుకోలేకపోయాను. ఏమంటున్నారు వకీల్ గారు? మరచిపోయిన గాథ జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన దీపావళి నాడు మీ మెత్తని కత్తితో ఎవరిని హత్య చేశారో గుర్తుకు తెచ్చుకోండి. నేనా హత్య చేశానా? ఎవరినండి వకీల్ గారు? సఫా చేసిన మేకల పేర్లు కసాయి వాడికి గుర్తుండవు. నిరుపేద సుందరయ్య మీ దృష్టిలో ఒక చలిచిమ కంటే హీనమైపోయాడు. సుందరయ్య, ఆయనకి మీకు సంబంధం? నీకు మూర్తికి ఉన్న సంబంధమే. దయానికి చూడు. కాదు, ఆనంద్. నిర్భాగ్యుడైన సుందరయ్య కొడుకు ఆనంద్ 10 ఏళ్ల తర్వాత తండ్రిని సేవించుకుందామని తగతగలాడే హృదయంతో ఇంటికి తిరిగి వచ్చిన ఆనంద్ గడపలో కాలు పెట్టగానే కన్న తండ్రి శవాన్ని కన్నీటితో కడిగి కాష్టం పాలు చేయవలసిన గతి కలిగించావు. నిర్దాక్షిణ్యంగా నా తండ్రిని చంపావు. నేనెవరిని చంపలేదు. నీ తండ్రి మరణానికి నేను బాధ్యుని కాదు. ముమ్మాటికి నువ్వే బాధ్యుడివి. మా తండ్రిని నువ్వే మోసగించావు. కావాలని పండుగ నాడు మా ఇల్లు నువ్వే వేలం వేయించావు. మా తండ్రి పరువు ప్రతిష్ట నడివీధిలో నువ్వే అమ్మించావు. మరణం కట్టే శరణం లేని పరిస్థితి కల్పించి మా తండ్రిని మృత్యుముఖంలోకి నువ్వే నడిపించావు. ఈ కిరాతకుడి పాదాల మీద పడి రుణం తీర్చడానికి ఒక గంట గడిగమ్మని నా తండ్రి ప్రార్థించాడు. ఆయన కన్యలతో ఇతడి కట్టి గుండె కరగలేదు. ఆయన ఆక్రందనం పరిచిగిరి పెట్టాడు. వేలంలో పైపాట పెట్టి మా ఇల్లు కబళించాడు. చెప్పండి, మీరే చెప్పండి, నా తండ్రి దుర్మరణానికి దురాశపరుడు బాధ్యుడు కాడా? దయానిధి, ఈనాడు చావు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డావు. ప్రతి జీవికి ప్రాణం అంటే ఎంత తీపో ఇప్పుడు నీకు బాగా అర్థమవుతోంది. చెప్పు, ఇప్పుడు చెప్పు, నా తండ్రి జీవితానికి విలువ లేదా? నువ్వు చేసింది అన్యాయం, అక్రమం కాదా? నీ అన్యాయం నీకు తెలియజేయటానికే నేను పరమానందరయ్యాను. కానీ అమాయకురాలైన వృద్ధురాల ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కాదు. అష్టైశ్వర్యాలతో తొలదొక్కుతున్నా అర్థాకరితోటి అలమటించాను. మీ సరసను పెళ్లాడింది సరస సల్లాపాల్లో సోలిపోవటానికి కాదు. అబ్బరంగా పుట్టి పెరిగిన నీ కన్న కూతుర్ని అష్ట కష్టాలు పెట్టి ఆమె కన్నీటితో నీ కటికి ముందే కరిగించటానికి. దయానిధి, పిల్లల మీద ప్రేమ ధనవంతునికి మాత్రమే కాదు, పేదవాళ్ళకి కూడా ఉంటుంది. చెప్పు చెప్పు, మూర్తి మీద సరస్సు మీద నీకుండే ప్రేమ కంటే నా తండ్రికి నా మీదున్న మమకారం తక్కువ. కానీ ఇప్పుడు నాకేమీ విచారం లేదు. నా పగ సాధించుకున్నాను. నీ ధన గర్వాన్ని, నీ కృత్రిమ ప్రతిష్టా సౌధాన్ని మట్టిలో కలిపేశాను. నీ ఇంటి దాసి పిల్ల ఈ రోజు నీ ఇంటి కోడలు కాబోతోంది. నీ కూతురి అదృష్టరేఖలు తీర్చిదిద్దే నాథుడు నిర్భాగ్యుడైన సుందరయ్య కొడుకు ఆనంద్. నా పని నెరవేరింది. నా హృదయానికి శాంతి లభించింది. ఇక నేను పెడతాను. స్వామి, మీరే నా సర్వస్వం. మీ పాద సేవే నాకు పరమావధి. నేను మీతోనే వస్తాను. ఆనంద్ నాకు పునర్జన్మ ప్రసాదించాడు. బావలేని ఇల్లు ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. అమృతం రాపోదాం. నా కొడుకు మరణించలేదు, జీవిస్తే ఉన్నాడు. నా కొడుకు నాకు దూరం కాలేదు, నా దగ్గరే ఉన్నాడు. ఆనంద్, నువ్వే నా పరమానందం. పదనైనా ఈ గుడ్డి తల్లిని వెంట తీసుకుపో. నేనెవరూ పోనక్కర్లేదు. ఆనంద్, ఆనంద్, నా మాట నువ్వు ఆనంద్. ఈ ఇల్లు నాది కాదు, మీ అందరిది. దీని మీద నాకేమీ హక్కు లేదు. నిజం చెప్తున్నా, ఈనాటి నుంచి మనం అందరూ ఒకటే. మనందరికీ ఒకటే కుటుంబం, ఒకటే ధర్మం, ఒకటే మతం, ఒకటే ప్రపంచం. ఆనంద్ లాంటి అల్లుడు, అమృత లాంటి కోడలు నాకు దొరికినందుకు ఈ రోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆనంద్, నాయన, నా మాట నమ్ము ఆనంద్. ఆనంద్, చాలు. ఆ దయానికి అంతర్ధానం అయ్యాడు. ఇప్పుడు మీ కళ్ళ ముందున్నది నిజమైన దయానిధి, సార్థక రావుడైన దయానిధి. వెళ్ళండి, ఈ రోజు మీరందరూ కలిసి దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి పూజించండి. అదేమిటి మోహన్, ఉన్నట్టుండి నీకు కూడా దేవుడి మీద నమ్మకం కుదిరిందా? లేందెప్పుడు. నిజమైన దేవుడు ఎప్పుడూ నా హృదయంలో నిండే ఉన్నాడు. భక్తి లేని పూజ పత్రి చేయటమే నా వాదం. ఈ రోజు దయానిధి చేసే పూజ నిజమైన పూజ, నిస్వార్థమైన పూజ. ఈ పూజ స్వలాభం కోసం కాదు, అన్నార్థుల కోసం, అనాథల కోసం, మానవజాతి కళ్యాణం కోసం. వెళ్ళండి, ఆ మంగళగుట్టి మధ్యలో మంగళ సూర్యాలు మోగించండి. శబాస్ మోహనయ్య, శబాస్. బాగా చెప్పినావు. ఆనందం కదా, ఆనందంగా పూర్తి చేసినావు. మరి అమృతం పెళ్లి అది కూడా పూర్తి చేసి అందరం కలిసి దేవుడి మందిరానికి వెళ్ళి చేసిన తప్పుకి చంపలేసుకుందాం. మళ్ళీ మూర్తి వెళ్ళిపోగలదు. జల్దీ రండి, జల్దీ రండి. దయానిధి గారు, ముందు వివాహం జరిపించండి.
మీదకి వెళ్తున్నావు? మళ్ళీ రోడ్ల మీదకి జలస్థానానికి. రే బ్రదర్, ఒక దయానిధి ఈ రోజున మారిపోయారు. చాలా సంతోషం. కానీ ఇంకా దేశంలో దయానిధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ విషయాలు కూడా చూడాలిగా. ఆట ఆట